శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11, 2026 వరకు అంటే రాబోయే 40 రోజుల పాటుగా శని మరియు కుజ గ్రహాల యొక్క సంయోగం అనేది మీన రాశిలో కలగబోతుంది, ఒక జల రాశిలో. సో ఈ కుజ మరియు శని గ్రహాల యొక్క సంయోగాన్ని జ్వాలాముఖి యోగం అంటారండి. రెండు శత్రుగ్రహాలు కలయిక జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ యొక్క జ్వాలాముఖి యోగం ప్రభావం ఏ విధంగా ఉంటుంది రాశుల మీద, ఇలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుందామండి. సో మనం మొత్తం మీద ఈరోజు చూడబోయేటువంటి అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన గ్రహ సంయోగం గురించి మాట్లాడబోతున్నామండి. కాబట్టి ఏంటంటే 2026 ఏప్రిల్ 2వ తారీఖు నుండి మే 11 వరకు అంటే 40 రోజులుగా అవుతుంది కదా. సో ఈ రెండు కూడా గ్రహాలు మీన రాశిలో కలిసి ప్రయాణించబోతున్నాయి. ఇది సాధారణ సంయోగం అనేది కాదు. దీనివల్ల ఏర్పడే శక్తుల సంఘర్షణను జ్వాలాముఖి యోగం లేదా విస్ఫోట యోగం అంటారండి. ఈ యొక్క కుజ శని అసలు కలయిక లేదా సంయోగం అంటే ఏంటయ్యారంటే, కుజుడు అంటే అగ్ని, చర్య మరియు ఆవేశం, దూకుడు. శని అంటే ఒక నియమము, ఒక పద్ధతి, అడ్డంకి కూడా, అదేవిధంగా గాలితత్వం, ఎయిరీ నేచర్ అంటాం. ఈ రెండు ఒకే రాశిలో కలవడం అంటే ఒక కారు యొక్క బ్రేకు మరియు యాక్సిలరేటర్ రెండు ఒకేసారి నొక్కడం లాంటిది. రెండు ఒకేసారి నొక్కితే ఏమవుతుంది, దాని ఫలితంగా శక్తి అనేది తాండవిస్తుందండి. మానవ జీవితంలో కూడా ప్రపంచ స్థాయిలో కూడా గందరగోళం చెదరేగే అవకాశం కనబడుతుంది. 2026 ఏప్రిల్ 17 నుండి 20 ఏప్రిల్ అంటే దాదాపుగా 3 రోజుల పాటుగా ఈ రెండు గ్రహాలు, శని కుజ గ్రహాలు 1 డిగ్రీ వద్ద దగ్గర అవుతాయండి. దీనివల్ల గ్రహ యుద్ధం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కాలంలో సో ఈ రెండు గ్రహాలు అస్తంగత స్థితిలో ఉంటాయి. అంటే ఏదైనా ఒక గ్రహము రవికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి శక్తిని కోల్పోతాయి. కాబట్టి శని కుజ రవికి దగ్గరగా రావటం వల్ల శక్తిని కోల్పోతాయి, అస్తంగతం అంటారు. అందువల్ల శుభ ఫలితాల కంటే కూడా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి ఏప్రిల్ 17 నుండి 20 మధ్యలో. ప్రపంచ స్థాయిలో జరగబోయే ప్రభావాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తుందండి. సామాజికంగా ఉద్రిక్తతలు కావచ్చు, ప్రభుత్వాలపై ప్రజల అసంతృప్తి, నిరసనలు, హింసాత్మక ఘటనలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రెండు కలయిక, గ్రహాల యొక్క కలయిక, మీన రాశి అంటే సముద్ర జలం అనమాట. సముద్ర విపత్తులు, అదేవిధంగా సముద్ర ప్రమాదాలు, నావిక దాడులు కావచ్చు, లేదా సునామీలు కూడా సంభవించే అవకాశం కనబడుతుంది. పరిశ్రమల సంక్షోభం కూడా ఉంటుందండి. ఏదైనా రా మెటీరియల్ కొరత కావచ్చు, కార్మికుల్లో అశాంతి కావచ్చు, ఫ్యాక్టరీలలో ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. మరి ఆర్థికంగా చూస్తే ఆర్థిక ఒత్తిడి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో క్షీణత ఉంటుంది, ఉద్యోగ మార్కెట్లో కూడా మార్పులు ఉంటాయి, వ్యాపార రుగ్మతులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోసపూరిత శాంతి అనొచ్చు. ప్రపంచవ్యాప్తంగా గొడవలు, ఉద్రిక్తలు ఉన్నాయి కదా, మధ్యలో కొంత శాంతి కనబడినా కూడా ఆగస్టు నుండి నవంబర్ మధ్యలో మళ్ళీ ఘర్షణలు జరిగే అవకాశం కూడా కనబడుతుందండి. ఏది ఏమైనా దీని ప్రభావం 2027 చివరి వరకు కూడా మరింత కొంచెం ఉధృతం అయ్యే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు పరిహారాలు అయితే వ్యక్తిగత స్థాయిలో చెప్పాలి అంటే ఆతురత, రోషము లేదా వాగ్వాదం నుండి దూరంగా ఉండాలి. వ్యక్తిగతంగా మనం చూసుకున్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్కి కొంత శాంతం ఉండాలి, కొంత వినయము, కొంత సహనం కనుక పాటించగలిగితే సో అలాంటి పరిస్థితి నుంచి చిన్న ఎఫెక్ట్ బయటపడతాం. గ్రహ పరిహారాలు చూసుకుంటే ఇంటిలో కానీ కార్యాలయం కానీ వాయువ్య దిశ అంటాను చూసారు, నార్త్ వెస్ట్లో ఆంజనేయ స్వామివారి ఫోటో ఉంచటం, అదేవిధంగా జమ్మి చెట్టు లేదా సెమీ చెట్టు నాటడం అనేది ఎంతో మేలు చేస్తుందండి. ఇది దీనివల్ల ఏంటంటే కుజుడికి, శనికి, శివుడికి కూడా ప్రీతికరమైంది కాబట్టి మంచిది. ఒకవేళ రుద్రాక్షల మీద మీకు నమ్మకం ఉంటే సో 7 ముఖ రుద్రాక్ష శనికి, 10 ముఖ రుద్రాక్ష గురువుకి సరిపోతుంది వేసుకుంటే. అదేవిధంగా కుజుడికి 11 ముఖాలుగా రుద్రాక్ష ధరించడం వల్ల ఈ కల్పిక ధరించగలిగితే ఉత్తమంగా ఉంటుందండి. మరి ఈ యొక్క జ్వాలాముఖి యోగం ప్రభావం, విస్ఫోటక ప్రభావం, ఈ యొక్క శని కుజ గ్రహాల స్థితి మీన రాశిలో ఏర్పడడం వల్ల ధనుసు రాశి వారికి కనుక చూస్తే, ధనస్సుకు అధిపతి గురుగ్రహం. సో ధనుసు రాశి నుంచి 4వ స్థానంలో ఏర్పడుతుంది. ఆల్రెడీ వీరికి అర్ధాష్టమచన జరుగుతుందండి ధనుసు రాశి వారికి. ముఖ్యంగా ఏంటంటే ఈ సంయోగం ఏర్పడిన తర్వాత 2 ఏప్రిల్ 2026 నుండి మే 11 లోపల ముఖ్యంగా ఇంటి మార్పులు, ఉద్యోగ మార్పులు, లేదంటే భాగస్వామ్య తగాదాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే కుజుడు శనితో కలిసి, కుజుడికి 4వ దృష్టి ఉంటుంది కాబట్టి 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. సో కాబట్టి భాగస్వామ్య తగాదాలు రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇంటిలో కానీ లేదంటే ఆఫీస్ అంటే కార్యాలయంలో ఏదైనా చిన్న చిన్న అగ్ని ప్రమాదాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వచ్చేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసుకోవడం, అవన్నీ ఎంసీబీలు ఇవన్నీ చెక్ చేసుకోవటం, ఇన్వర్టర్స్, బ్యాటరీస్ చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇల్లు, వాహనము, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు కాస్త గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యం ఉన్న వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి, లేదంటే వివాదాలు రావచ్చు. అగ్ని ప్రమాదాలు,
ఎలక్ట్రిక్ సమస్యలపై ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క శని కుజ కాంబినేషన్ 40 రోజుల పాటుగా మీనంలో ఉన్నంత కాలం కూడా కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం మీద మీ ఫోకస్ ఉండాలి. వారి ఆరోగ్యం గమనిస్తూ ఉండండి. వాతావరణ మార్పులు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యయాలు పెరిగినా కూడా చివరికి లాభదాయకరమైన పరిణామం అయితే ఉంటుందండి. ఖర్చులు ఉంటాయి కానీ లాభం కూడా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన ఈ కాలంలో మంచి అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా హనుమాన్ ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్న తక్కువతో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేట్టుగా ఉంటుందండి. ఏది ఏమైనా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా జీవితం ఉంటుంది కాబట్టి చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. మకరానికి అధిపతి శని మకర రాశి నుండి 3వ స్థానంలో శని కుజ యోగం కలుగుతోంది. ప్రయాణాలు, విదేశీ అవకాశాలు, కొత్త ఫ్యాక్టరీలు ఏదైనా ఓపెన్ చేయడం, ప్రారంభం చేయడం ఇలాంటివి జరిగే సూచన కనపడుతూ ఉందండి. అయితే డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆలస్యంగా కనిపిస్తుంది. ఈ యొక్క సంయోగం శని కుజ సంయోగం అనేది 3వ స్థానంలో 3వ భావంలో ఉండటం వల్ల ధైర్యము, ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి. చేస్తారు, దట్ ఈస్ గుడ్. కానీ కొత్త వ్యాపారాలు, విదేశీ లావాదేవీలు లేదా ఫ్యాక్టరీలు ప్రారంభించడానికి ఇది దారితీసే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానం అంటే సిబ్లింగ్ ఆల్సో, సోదరులతో చిన్న వాగ్వాదాలు రావచ్చు కానీ అవి పరిష్కారం కూడా అవుతాయని చెప్పవచ్చు అండి. థర్డ్ హౌస్ అంటే సిబ్లింగ్ స్థానం కూడా. మీరు చేసే అగ్రిమెంట్లో ఏదైనా ఉంటే జాగ్రత్తగా 1-2 సార్లు కండిషన్ చదివిన తర్వాత సంతకాలు పెట్టడం మంచిది. ప్రయత్నం కనుక చేస్తే ఫలితం ఆలస్యమైన ఖచ్చితంగా లభిస్తుందండి. వృత్తి మార్పులకు కూడా ఇది శుభ సూచనలతో కూడుకున్న కాలం. కొంతమంది జాబ్ చేంజ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేబీ ఇది పాజిటివ్గానే కనపడుతుంది గోచారీత్యా. మీరు కనుక శని జపం చేసుకున్నా, పూర్ పీపుల్కి హెల్ప్ చేయగలిగితే చేసినా, హనుమాన్ చాలీసా పఠనం చేసినా, శనికి తైలాభిషేకం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే పాజిటివ్గా ఉంటుందండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి 2వ స్థానంలో జరుగుతుంది శని కుజ కలయిక. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదంటే ప్రమోషన్లు లభించే అవకాశం ఉందండి. కుటుంబంలో వాగ్వాదాలు నివారించాలి. 2వ స్థానంలో వాక్కు, ఫుడ్, ధనం కాబట్టి మృదువైన మాటలు మాట్లాడితే లాభం ఉంటుంది. మీ యొక్క కుంభరాశికి ఈ సంయోగం 2వ స్థానంలో ప్రభావం చూపిస్తుంది కాబట్టి అందుకే మాటలు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయండి. శని కుజ అంటే ఎదుటి వారికి హట్టింగ్గా అనిపించవచ్చు కాబట్టి 2-3 సెకండ్లు పాజ్ తీసుకొని మాట్లాడండి. మీరు చెప్పే మాట ఏదైతే ఉంటుందో అది కుటుంబంలో లేదా కార్యాలయంలో కానీ వివాదానికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి డోంట్ బీ టూ మచ్ ఎమోషనల్. ఒక మాట మాట్లాడితే ఇది ఎంతవరకు వెళ్తుందని ఆలోచించి మాట్లాడండి. ఆర్థికంగా కొత్త అవకాశాలు, నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. వచ్చే అవకాశం చాలా బలంగా కనపడుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క పెట్టుబడులు లేదా నిల్వల విషయం అంటే కొంతమంది స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి. మీ యొక్క రెస్పెక్ట్, కీర్తి, గౌరవం పెరగడం అనేది మాత్రం ఈ కాలంలో మీ యొక్క కృషి, హార్డ్ వర్క్ మీదనే ఆధారపడి ఉంటుందండి. ఆంజనేయ స్వామివారి సేవ చేసుకోవటం శుభప్రదంగా భావించాలి. మీనరాశి వారికి అధిపతి గురుడు. మీనరాశిలో జన్మరాశిలో శని కుజ యొక్క స్థితి సంయోగం ఉంది. కెరీర్లో పెద్ద పెద్ద మార్పులు, అదేవిధంగా ఆతురత, గాబరా, ప్రమాదాలు కూడా జరగవచ్చు. కొంతమందికి ఆ ఉద్యోగం వదిలేద్దామని ఆలోచన వస్తూ ఉంటాయండి. ఎమోషన్గా ఉద్యోగాలు వదిలే ప్రయత్నం చేయొద్దు. ధైర్యంగా, శ్రద్ధగా పని చేయడం ద్వారానే పురోగతి ఉంటుంది. అది మాత్రం గమనించాలి. వెయిట్ దెర్ ఈజ్ అ పెయిన్, దెర్ ఈజ్ అ గెయిన్. మీ యొక్క రాశిలోనే జరుగుతూ ఉంది కాబట్టి దీని ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది. మానసిక ఆందోళనలు, ఆతురత, కోపం కాస్త పెరగవచ్చు. ఆఫీస్ ప్రాంతంలో మీ యొక్క కార్యాలయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి. అయితే మీరు కనుక ఈ సమయంలో శని అంటే కాళ్ళు, కుజ అంటే కండరాల గుజ్జు, అట్లనే హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తూ ఉంటారో, కృషి చేస్తే ప్రమోషన్ లేదా గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సడన్ డెసిషన్స్ ఉంటాయి కదా, ఆకస్మిక నిర్ణయాలు ఉంటాయి. ఉద్యోగం వదిలేయటం వంటి ఆలోచన నుండి దూరంగా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కొన్ని స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్తో. ఆరోగ్యపరంగా కళ్ళు, ఐస్, తల లేదా మధ్య అంటారు చూసారా, కండరాల గుజ్జు, మధ్య ఇలాంటి సంబంధమైన కొంచెం సమస్యలు రావచ్చు. శని గ్రహాన్ని ఏలినాటి కూడా ఉన్నారు, 7.7 నడుస్తుంది కాబట్టి శనికి ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడం, హనుమాన్ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కాస్త మీకు ఫలితం ఇస్తుందండి. ఏది ఏమైనా ఈ యొక్క శని కుజ సంయోగం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జీవితాన్ని మలుస్తుంది. కాబట్టి ఈ కాలంలో ఏంటయ్యానంటే అప్రమత్తత, అవేర్గా ఉండటం, సహనం కలిగి ఉండటం మరియు దైవం మీద నమ్మకం ఉంచడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా భావించాలి. హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవటం ప్రతిరోజు, శనికి తైలాభిషేకము, చిన్న దాన ధర్మాలు చేసుకోవడం, డిజేబుల్డ్ పీపుల్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, నడలేని వారికి, వృద్ధులకి, అనాథలకి. ఇలాంటి చేస్తే ఏంటంటే ఇలాగ భక్తితో చేసిన ప్రార్థన ఏదైతే ఉంటుందో మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురాగలుగుతాయండి. ఏది ఏమైనా గ్రహాలు మన చర్యలను పరీక్షిస్తాయండి, శిక్షించవు. శాంతంగా, ధర్మభద్రంగా ఉంటే కనుక ఇలాంటి కాస్త నెగిటివ్ సంయోగాన్ని కూడా సానుకూల ఫలితంగా మలుచుకోవచ్చు.
ఎవరైతే పాజిటివ్ దృక్పథంతో ఉంటారో, పాజిటివ్ పర్స్పెక్టివ్తో ఉంటారో, ఆ దృష్టికోణంతో కలిగి ఉంటారో, ఇలాంటి కష్టము నెగిటివ్నెస్ వచ్చినా కూడా దాన్ని వాళ్ళు ఒక పాజిటివ్గా మలుచుకొని ముందుకు వెళ్ళే వరకు చాలామంది ఉంటారు. సో బాల్ ఎంత గట్టిగా కొడితే అంత బౌన్స్ బ్యాక్ అవుతుందండి. బాల్ కొట్టింది తగిలిందని కాకుండా అంత బౌన్స్ బ్యాక్ అవుతుంది. అట్లనే ఏంటంటే సో మీరు నెగిటివ్ని కూడా పాజిటివ్గా మలుచుకోగలిగిన వారు లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటారండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో కన్వీనియంట్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా ఉంది. రోజు ఒక 45 నిమిషాల నుండి 1 గంట సేపు కనుక వ్యక్తించగలిగితే 30 రోజులు చాలు. డెఫినెట్గా 30 రోజుల తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరే పరిశీలించుకోవచ్చు. లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకం కానీ, వారి యొక్క గోచారం కానీ మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. సో అలా చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.